గైస్ ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఒక ఏదైనా జాబ్ చేసినప్పుడు కానీ ఈవెన్ బిజినెస్ అవనియండి లేకపోతే ఇంకేమైనా ప్లానింగ్స్ అవనియండి ఎప్పుడు కూడా వన్ స్టెప్ తీసుకుని మనం దాన్ని బ్రేక్ చేయకూడదు. అంటే బ్రేక్ ఇన్ ద సెన్స్ అక్కడితో మనం స్టాప్ అయిపోకూడదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక జాబ్ వచ్చింది, మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఆర్ మీకు ఒక బిజినెస్ పెట్టడానికి ఒక స్ట్రాటజీ మూవ్ వచ్చింది. సో అది ఒక్కటే కాదు కదా. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక జాబ్లో ఉన్న ఒక బిజినెస్లోంచి అక్కడితో మనం స్టాప్ అయిపోకూడదు, అక్కడితో మనం ఎండప్ చెప్పకూడదు. సో ఫ్యూచర్లో ఇంకా మనం ఫార్వర్డ్ వెళ్ళాలి. అంటే మనం ఏంటంటే ఇంకా బెటర్ స్ట్రాటజీతో ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది జాబ్ హోల్డర్స్ చేస్తుంది ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అది కాకుండా ఇంకా మంత్లీ ఎక్స్పెన్సివ్స్ వీటి వల్ల ఏంటంటే స్టక్ అయిపోతున్నారు జాబ్స్లో. ఈవెన్ వాళ్ళకి చాలా మంచి స్కిల్స్ ఉంటున్నాయి, కానీ ఏంటంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదనమాట. అంటే మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళ కోసం నేనేం చెప్తున్నానంటే ఇంటర్నల్గా మనకి ఐవీఎన్ అనేది ఉంటుంది అనమాట. ఇంటర్నల్ వేకెన్సీస్ ఉంటాయన్నమాట. సో ఆ ఇంటర్నల్ వేకెన్సీస్లో నువ్వు క్రాక్ చేస్తే నీకు ఇంకా హైయర్ ప్యాకేజ్ వస్తుంది, నీకు ఇంకా బెటర్ ఫ్యూచర్ ఉంటుందన్నమాట. ఈవెన్ నువ్వు చేస్తున్న సేమ్ కంపెనీలోనే. సో ఎప్పుడైనా సరే ఒక కార్పొరేట్ ఎంఎన్సీలో మీరు కంపెనీలో జాబ్ చేస్తుంటే ఎప్పుడూ కూడా మీ మేనేజర్స్తోని, మీ టీమ్ లీడ్స్తోని, అట్లా మీ టీమ్తోని కూడా గుడ్ బాండింగ్ ఉంచుకోండి. ఎప్పుడు కూడా మీ కెరియర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంఎన్సీస్లో ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ అవనివ్వండి, ఈవెన్ ఎలాంటి కార్పొరేట్ కల్చర్ అయినా సరే టీమ్ బాండింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ టీమ్ బాండింగ్ మీకు ఎలా ఇంపార్టెంట్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీకు ఏమైనా ఆన్సెట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సెట్ ప్రాజెక్ట్ వస్తే మీ టీంలో ఆల్మోస్ట్ ఒక 30 to 15 to 30 వేసుకోండి. సో మీ టీంకి ఒక లీడ్ ఉంటాడు. సో ఆ టీం లీడు అఫ్కోర్స్ ఆ టీం లీడ్ నుంచి ఫీడ్బ్యాక్ అనేది మేనేజ్మెంట్కి వెళ్తుంది. సో ఆ మేనేజ్మెంట్కి వెళ్ళే ఫీడ్బ్యాక్లోని గుడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారంటే అందులో నువ్వు ఉండాలి. అందులో నువ్వు ఉండాలంటే ఎలా ఉండాలి? నీ పర్ఫార్మెన్స్ బాగుండాలి, నీ ఓవరాల్ రేటింగ్ బాగుండాలి, నీ బిహేవియర్ బాగుండాలి, నీ టైమింగ్ ఉండాలి, నీ కన్సిస్టెన్సీ ఉండాలి నీ పర్ఫార్మెన్స్లో. సో ఓవరాల్గా ఏంటంటే వెల్ బిహేవియర్ ఉండాలి, గుడ్ హ్యూమన్ బీయింగ్గా ఉండాలి. సో అందుకే ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఏ జాబ్లో అయినా సరే ఎక్కడైనా సరే సేమ్ అనలైటిక్స్ ఉంటాయి, సేమ్ థింగ్స్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఏంటంటే అందుకే మనకి జాబ్స్లో ఎస్పెషల్లీ జాబ్స్లో ఏంటంటే డౌన్ టు ఎర్త్ ఉండాలి. మోర్ ఓవర్ ఏంటంటే లీడ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మోర్ ఓవర్ ఏంటంటే మేనేజర్స్కి ప్రాజెక్ట్స్ మనకి ఇచ్చినప్పుడు ఆన్ టైం కన్నా మనం బిఫోర్ టైం ఇచ్చేటట్టు ఉంటే ఆ లిస్ట్లో ఆఫ్కోర్స్ నీ పేరు ముందు ఉంటుంది. 15 మెంబర్స్లోని అందరినీ పంపించలేరు కదా, వాళ్ళకు ఉండేది చాయిస్ 1 or 2 or 3. సో ఆ 3లో నువ్వు ఉండాలంటే ఇలా నువ్వు చేస్తే ఖచ్చితంగా ఉంటావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.